ప్రెజెంట్ వరల్డ్‌లో సాఫ్ట్‌వేర్ చాలా అవసరం కాబట్టి సాఫ్ట్‌వేర్ కంపెనీలు అత్యంత డబ్బుని సంపాదిస్తున్నాయి. బిజినెస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి ఉన్నాయి. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రతిరోజు యూజ్ చేసే ప్రోగ్రామ్‌లతో లక్షలాది మందికి సర్వీస్ చేస్తాయి కాబట్టి బిలియన్ డాలర్ కొద్దీ సంపాదిస్తాయి. ఈవెన్ స్టార్టప్ కంపెనీలు కూడా చిన్నగా స్టార్ట్ అయినప్పటికీ కంపెనీలు మాత్రం ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్‌ఫుల్ అయ్యి బాగా పాపులర్ ఉంటే. టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అందరికీ తెలిసినవే. సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్, అడోబ్ ఇంకా గూగుల్. ఈ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ వల్లనే మనం యూజ్ చేసే వెబ్ చాలానే మారిపోయింది. అంటే ఫాస్ట్‌గా అందరికీ బాగా యూజ్ అయ్యేలా, అర్థమయ్యేలా ఇన్ని చేంజెస్ చేశాయి కాబట్టే ఆదాయాన్ని కూడా వందల రెట్లు పెంచాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అంత డబ్బుని ఎలా సంపాదిస్తాయో చూద్దాం. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ 4 విధాలుగా డబ్బును సంపాదిస్తాయి. ప్రొడక్ట్ సేల్, క్లయింట్ రిటెన్షన్, అడ్వర్టైజింగ్, యూజింగ్ ఓపెన్ సోర్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్‌ది ప్రొడక్ట్ సేల్. ప్రొడక్ట్ సేల్ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీకి మెయిన్ వే ఏదైనా ఉంది అంటే సాఫ్ట్‌వేర్ యాప్స్‌ని అమ్మడం ద్వారా. ఈ రీచ్‌కి రావాలి అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. తర్వాత ఎలా ప్రొడక్ట్స్‌ని అమ్మాలి అని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బిల్డింగ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అది అందరికీ యూజ్ అయ్యే విధంగా. ఎగ్జాంపుల్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ, జొమాటో. అందరూ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు రెస్టారెంట్స్ నుంచి. ఇక్కడ పబ్లిక్‌కి యూజ్ అవుతుంది కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించేలా ప్రొడక్ట్ బిల్డ్ చేయడం. బిజినెస్ మోడల్‌ని చూస్ చేసుకోవడం, మార్కెట్ ప్లేస్‌లో గాని, ఓన్ వెబ్‌సైట్‌లో ఉంచడం, చివరికి అమ్మడమే ఇక. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఎలా అమ్ముతాయి అనే 2 విధాలుగా అమ్ముతాయి. ఒకటి సింగిల్ టైమ్ పర్చేస్ ఒకసారి కొంటే చాలు. లేదా సబ్స్క్రిప్షన్ ద్వారా అంటే ఇన్ని నెలలకి ఇంతని మనం పే చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో సింగిల్ టైమ్ పర్చేస్ అనేది అంత పాపులర్ కాదు. ఎందుకంటే కంపెనీలకి లాంగ్ టర్మ్ వరకు ప్రాఫిట్స్‌ని తీసుకొని రాదు కాబట్టి. సింగిల్ టైమ్ పర్చేస్ అనేది సాఫ్ట్‌వేర్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందుకే కంపెనీలు కూడా అంత ఆసక్తి చూపించవు. సింగిల్ టైమ్ పర్చేస్ కి ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఏమీ ఉండవు. ఇక సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ కి వస్తే చాలా పాపులర్ అయినది అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లోను. యాప్స్ ని బట్టి నెలకు లేదా సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ పే చేసుకోవాలి. దీనివల్ల సాఫ్ట్‌వేర్ కంపెనీస్ బెనిఫిట్స్ ఏంటి అంటే మెయింటెనెన్స్, అప్డేట్స్, ప్రమోషన్స్ అండ్ పార్ట్నర్‌షిప్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద కంపెనీలు 2 యూజ్ చేస్తాయి. సెకండ్‌ది క్లయింట్ రిటెన్షన్. ఈ క్లయింట్ రిటెన్షన్ అంటే ఉన్న కస్టమర్‌లకి మంచి సదుపాయాలను ఇస్తూ వాళ్ళు ఆ ప్రొడక్ట్ ని కొంటూనే ఉంటారు. క్లయింట్ రిటెన్షన్ అనేది సేల్స్ ప్లాన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రిటెన్షన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సపోజ్ ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ నెల మొదట్లో ఒక 100 కస్టమర్లు వచ్చారనుకుందాం. నెల మధ్యలో ఒక 20 మంది ఎక్స్ట్రా యాడ్ అయ్యారనుకుందాం. చివరి నెలలో సపోజ్ ఒక 10 మందిని తీసేసిన ఫైనల్‌గా ఒక 110 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారనుకుందాం. ఇక్కడ రిటెన్షన్ రేట్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలో చూడండి. ఇక్కడ రిటెన్షన్ రేట్ అనేది 90% వచ్చింది. ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి కాబట్టి రిటెన్షన్ అనేది కూడా 2 వేస్‌లో ఉంటుంది. ఈ సింగిల్ టైమ్ పర్చేస్ సాఫ్ట్‌వేర్‌కి స్టార్టింగ్ పీరియడ్‌లో మాత్రమే కంపెనీలకు కొత్త కస్టమర్‌లు వస్తారు. ఒకసారి కొన్నాక మళ్ళీ కొనడానికి ఆ కస్టమర్‌లు అంత ఆసక్తి చూపించరు. అప్డేట్స్ ఇంకా మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ఏమీ ఉండవు కాబట్టి ఆదాయం కూడా కొత్త ప్రొడక్ట్ మీదే ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా సబ్స్క్రిప్షన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్‌ని చూస్తే ఇందులో రెగ్యులర్‌గా అప్డేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ ఉంటుంది. కంపెనీలు వాళ్ళ కస్టమర్‌ని పెంచే దాని మీద దృష్టి పెడతారు. కంపెనీ ఊహించదగినంత డబ్బుని సంపాదిస్తుంది. చివరిగా చెప్పాలి అంటే బాగా ఆదాయం వచ్చేది సబ్స్క్రిప్షన్ ఆధారంగా వచ్చేది ఎక్కువ సింగిల్ టైమ్ కంటే. అందుకే సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్‌నే ఎంచుకుంటాయి. థర్డ్‌ది అడ్వర్టైజింగ్. చాలా మందికి యాడ్స్ అంటే చిరాకు. ఒకవేళ మంచి క్రిటికల్ టైమ్‌లో యాడ్ వస్తే. అదే విధంగా యాడ్స్ ద్వారా డబ్బును పొందడానికి మరొక మార్గం. కాబట్టి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంకా రెవెన్యూ కూడా. పెద్ద కంపెనీలు చూసుకుంటే ఫేస్‌బుక్ లేదా గూగుల్ ఈ యాడ్స్‌ని యూజ్ చేసుకుంటాయి ఆదాయం కోసం. అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ మోడల్‌ని ఫాలో అవ్వవు. కానీ కొన్ని మెథడ్స్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తాయి. అఫిలియేట్ మార్కెటింగ్. కమిషన్ కోసం ఇతర కంపెనీలతో పార్ట్నర్‌షిప్ చేసి వాళ్ళ ప్రొడక్ట్‌ని లేదా సర్వీసెస్‌ని ప్రమోట్ చేయడం. ప్లాట్‌ఫార్మ్ సపోర్టెడ్ యాడ్స్. సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా, రెఫరల్ లింక్స్ ద్వారా కంపెనీస్ మెయిన్ ఎయిమ్ వచ్చి ట్రబుల్ లేకుండా యాడ్స్‌ని విలువైనవిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఇక్కడ కొన్ని మనం రెవెన్యూస్ చూసుకుంటే 2024లో గూగుల్ యాడ్స్ రెవెన్యూ వచ్చి 72.46 బిలియన్. యూట్యూబ్ రెవెన్యూ వచ్చి 36.1 బిలియన్. అమెజాన్ రెవెన్యూ వచ్చి 56.2 బిలియన్. అంటే ఇదంతా జస్ట్ ఒక అడ్వర్టైజింగ్ ద్వారానే ఇంత రెవెన్యూ జనరేట్ చేశారు. ఇక ఫైనల్ గా యూజింగ్ ఓపెన్ సోర్స్. ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే సపోజ్ ఒక ఫ్రీ మ్యూజిక్ యాప్ ని యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీరు అందులో పాటలు వినొచ్చు. ఆ మ్యూజిక్ యాప్ ఒక ఓపెన్ సోర్స్. డెవలపర్స్ ఫ్రీ టూల్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఆ యాప్ కి డబ్బులు ఎలా వస్తాయని చూద్దాం. యాడ్స్ ద్వారా. సాంగ్ వింటున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా వాటి ద్వారా. పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా. యూజర్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అసలు యాడ్సే రాకుండా మంచి సౌండ్ క్వాలిటీతో పాటలు వినొచ్చు. ఇక ప్రీమియం ఫీచర్స్ ద్వారా అంటే ఆఫ్లైన్ లో సాంగ్స్ వినొచ్చు. ఇది ఓన్లీ పేయింగ్ కస్టమర్స్ కి మాత్రమే. స్పాన్సర్షిప్స్. ఆర్టిస్ట్ లేదా బ్రాండ్ యాప్ కి పే చేస్తారు. ఆడియన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ సాంగ్స్ ని ప్రమోట్ చేసుకుంటారు. ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్ అందరికీ అవైలబుల్ గా ఉంటుంది కానీ యూజర్ కొన్ని బేసిక్ ఫీచర్స్ ని మాత్రమే ఫ్రీగా పొందుతాడు. కానీ కంపెనీలు పెయిడ్ అప్డేట్స్ ద్వారా ఆదాయం పొందుతాయి. 10లో దాదాపు 9 కంపెనీలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ని యూజ్ చేస్తున్నాయి వాళ్ళ బిజినెస్. ప్రెజెంట్ మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి సాఫ్ట్‌వేర్ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయి. ఏఐ టూల్స్ తో వాటి సబ్స్క్రిప్షన్ ద్వారా ఎంతో డబ్బును సంపాదిస్తున్నాయి. ఇన్ని విధాలుగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆదాయాన్ని పొందుతాయి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.